హన్మకొండలో రాజకీయం వేడెక్కింది. నయీం నగర్ బ్రిడ్జ్ పైన రగడ మొదలైంది. నయీం నగర్ బ్రిడ్జ్ ని మా హయాంలోనే కట్టామంటూ ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. తమ హయాంలోనే 90% పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుంటే, నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధమంటూ సవాల్ విసిరారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కేటీఆర్ కు సవాల్ని స్వీకరించే దమ్ము లేదంటున్న నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందున హన్మకొండకు సంబంధించినటువంటి ప్రాంతం లోపల వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా గత కొన్ని రోజులుగా పాలిటిక్స్ అనేటువంటి హీటెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవలే నయీం నగర్ బ్రిడ్జికి సంబంధించి అంటే కాలోజీ కళాక్షేత్రం నుంచి స్టార్ట్ అయినటువంటి క్రెడిట్ ఫైట్ ఇప్పుడు నయీం నగర్ బ్రిడ్జి వద్దకు చేరుకుంది. దీనికి నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణం పైన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడంతో దానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా మేమే, క్రెడిట్ మాదే, నిర్మించింది మేమే అనేటువంటి దానిపైన కేటీఆర్కి ఒక సవాల్ కూడా విసిరి ఆ మేరకు కొద్దిసేపటి క్రితమే అంటే 10:30 గంటలకు అనుకున్న సమయానికి రాజేందర్ రెడ్డి నయీం నగర్ బ్రిడ్జి వద్దకు చేరుకొని సవాల్ను స్వీకరించినటువంటి బీఆర్ఎస్ నేతలపైన మొత్తం తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. దీనికి రాజేందర్ రెడ్డి సవాల్ను బీఆర్ఎస్ లైట్గా తీసుకుంది. దీనిపైన రాజేందర్ రెడ్డితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేందర్ రెడ్డి గారు చెప్పండి, అంటే క్రెడిట్ వార్ జరుగుతున్నటువంటి క్రమంలో కేటీఆర్కి మీరు సీరియస్ సవాల్ విసారు, కానీ బీఆర్ఎస్ ఆ సవాల్ను లైట్గా తీసుకుంది. మీరు అనుకున్న సమయానికే చెప్పిన ప్రాంతానికి వచ్చారు. ఏంటి వారు లైట్గా తీసుకున్నారని ఎందుకంటారు? మీరు దమ్ము ధైర్యం లేదన్నా నాలే. మేము వచ్చి కూర్చున్నాం కదా, పెద్ద మొగం తిరిగా మాట్లాడినావు, వాడు వీడు అని మాట్లాడినావు, సంస్కారం లేకుండా. నువ్వు చదివిన చదువుకు ఇదే నన్ను సంస్కారం అని మాట్లాడి అడిగి రా, పబ్లిక్ని అడుగుదాం, ఎవరు కట్టిండ్రు ఎవరు కట్టలేదు, ఎవరికి పూలు ఎత్తారు ఎవరికి దండలు ఎత్తారు రమ్మన్నా. నేను వాళ్ళు లైట్కి తీసుకుంటే నేనేం చేయాలి? దానికి లైటు అన్నారు, దాన్ని అసమర్థత అంటారు, చేతగాని తనము అంటారు. ఆడికి వచ్చేదంటే ప్రజలు చెప్తారు కదా, మీరు రోడ్డు మీద పోయే కార్లు ఆటోలు స్కూటర్లు ఉన్నారు, రోడ్డు మీద పోయే పబ్లిక్ని అడిగిన కదా ఏం పేరు చెప్పిన, ఒక్కడు మీ పేరు చెప్పినా రాజీనామా చేస్తా అని చెప్పిన. దాని అది మా గొప్పతనం అంటారు. వాళ్ళు లైట్కి తీసుకుని ప్రజల వాళ్ళని లైట్కి తీసుకొని పక్కకు పారేసారు, వాళ్ళు మమ్మల్ని లైట్కి తీసుకునేది ఏంటిదా? పారిపోయారు చెడ్డి గ్యాంగ్ తిరిగా. అదే బ్రిడ్జ్ మీద 10,000 రూపాయలు ఇస్తానని మాట్లాడలేదా కేటీఆర్? ఇదే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ని పెట్టుకొని నేను కేటీఆర్ గారు మళ్ళీ సూచనలు చేస్తాను, ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే నీ డబ్బా మునుగుతుంది, నువ్వేం బాగుపడతావులే కానీ చెప్పు. సో మంచి పనులు చేస్తే పూలవర్షం కురుతుంది, చెడు పనులు చేస్తే చెప్పుతో కొడతారని సూటిగా చెప్పారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా రాలేదు. నయీం నగర్ బ్రిడ్జిని అనుకున్న సమయానికి మీరు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చారు. దీనిపైన ఏమంటారు? మీరే సాక్ష్యం. మేము కూలగొట్టేటప్పుడు మీరు అందరూ మీ ఛానళ్ళల్లో చూపించిండ్రు, కలెక్టర్ గారు వచ్చిండ్రు, మేయర్ గారు వచ్చిండ్రు, కూడా చైర్మన్ అందరం ఉన్నాం కదా అక్కడ. అందరి సమక్షంలో కూలగొట్టడం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినాం. దాన్ని మేం కట్టినాం, వాడు పూలదండలు వేసుకుంటాడు, వాడు వీడు అని మాట్లాడితే ఇది ఏం సంస్కారం అని అడిగి మీరు రండి అక్కడికి, ఈ ప్రెస్ వాళ్ళు మీరే సాక్ష్యాలు చెప్తారు, లేదంటే రోడ్డు మీద పోయి పబ్లిక్ నడితే చెప్తారు. మరి ఎవరి పూలు వేయాలి ఎవరి చెప్పులు దండ వేయాలని వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు కదా. మరి ఎందుకు భయానికి రాలేదు నువ్వు? దానికో పేరు లైట్ అని పెడతారు. అది లైట్ కాదు, అసమర్థత, పిరికితనంతో పారిపోతున్నారు అని చెప్పాలి దాన్ని. సో 10 ఏళ్ల పాలనలో కాలోజీ కళాక్షేత్రాన్ని తెచ్చాము, హన్మకొండ ముంపును మేమే తగ్గించాము, నాలాలను విస్తరించింది మేమే అని చెప్తున్నాం. కానీ కండ్ల ముందేమో మీరు బ్రిడ్జిలను అక్కడ ఉన్నటువంటి నాలాలను చూపిస్తున్నారు. ఎట్లా మీ పనితనం అనుకోవాలా, మీ సమర్థత అనుకోవాలా? వాళ్ళని ఏ రకంగా చూస్తారు మీరు సాక్ష్యం అని చెప్తున్నా. నేను ఇంతకంటే ఇంకేమి ఎవిడెన్స్ చెప్తా నమ్ముతారో చెప్పండి, చెప్తా. కట్టిన బిల్స్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే 2 నిమిషాలు ఇస్తారు. నేను ఇంట్లో కూర్చొని తాజ్మహల్ కట్టాలని కలగంట, కడతావా? ప్రాక్టికల్గా ఉన్నారు వాళ్ళు, కళల మనుషులు, మేము ప్రాక్టికల్ మనుషులం. వాళ్ళు పేపర్ల మీద పెట్టుకుంటారు, మేము రాతల మీద ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళం మేము. వారు మరి 2021లో కట్టిన ఇది చేసిన ఇంప్లిమెంట్ 2021లో కడితే 24 దానికి ఏం బీకినరు? కమిషన్ల కోసం ఆగినరా? కకృతిపడి లేదు దేని గురించి ఆగిన? ఫండ్ శాంక్షన్ కాలేదు, లేకపోతే పైసలు ఏది కకృతిన పడాలి, అంతే కదా. అన్ని రోజుల కిందికి వెళ్ళి ఆగింది. మరి మేము వచ్చినాక గవర్నమెంట్ వచ్చింది 3-4 నెలల్లో డిస్మెటల్ చేయడం కంప్లీట్ చేయడం జరిగింది అందరి సమక్షంలో. అందుకే నేను చెప్పుడు నువ్వు చెప్పుడు ఎవరు నమ్మకండి. రోడ్డు మీద వచ్చిపోయే పబ్లిక్ని 100 మందిని అడిగిన ఇప్పుడు మీ ప్రెస్ వాళ్ళే
ఒక్కడు కూడా చెప్పలేకపోయా. మరి ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు రాజేంద్ర రెడ్డి కట్టించిందని చెప్పారు. దీనికి ఏం జవాబు చెప్తారో వాళ్ళు చెప్పాలి. అది సో 10 ఏళ్ల కాలం లోపల పశ్చిమ నియోజకవర్గం అనేది అభివృద్ధిలో పడకేసింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలో నయీంనగర్ నాలాలను డిస్మెటల్ చేసి ఈరోజు ప్రజల వాడకంలోకి తీసుకొచ్చాం. కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించి బోర్డు పెట్టి ఈరోజు ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. ఈ రకంగా ప్రాక్టికల్గా మేము వెళ్తుంటే కళలలో ఊహల్లో వాళ్ళు బతుకుతున్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి రాజేంద్ర రెడ్డి తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.